ప్రభుత్వం ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరి సన్నాల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద సన్నాలకు గిట్టుబాటు ధర లభిస్తుంది. బోనస్ నగదు కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రాష్ట్రంలో సన్నధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం 500 రూపాయలు బోనస్గా అమౌంట్ చెల్లిస్తున్న నేపథ్యంలోనూ ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే సుమారు 22,000 క్వింటాల వరకు కూడా ఖమ్మం జిల్లాలో కొనుగోలు చేసినటువంటి రైతులకు వారి ఖాతాలో 500 రూపాయల చొప్పున బోనస్ అమౌంట్ పడుతుందో రైతులు ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఈ యొక్క మొత్తానికైతే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నెలకొండపల్లి మండలంలో పొలంపల్లి గ్రామంలో కూడా రైతులకు సుమారు ఇక్కడ 10 మంది రైతులు కూడా మొదటి దఫాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందు పడిన నేపథ్యం అయితే ఉంది. అమౌంట్ బోనస్ అమౌంట్ దీనికి సంబంధించి రైతులు మనతో పాటున్నారు. వాళ్ళని అడుగుతుందాం. సార్ నమస్తే. జనరల్గా ప్రభుత్వం రేవంత్ సర్కారు అంటే పంట ఆరంభ సమయంలో సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ కింద 500 రూపాయలు చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రజాపాలన ఎలాగైతే హామీ ఇస్తూ 6 గ్యారంటీలను వాళ్ళు పూర్తి తీసుకుంటూ పోతున్నారు, దీనికి కూడా రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీని పూర్తి తీసుకుంటూ పోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఎకరం 10 గుంటలు పొలం వేసాను. 20 పేరు నాలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామం మారగానే యాదగిరి. 26 క్వింటాలు ఎకరం పొలానికి 26 క్వింటాలు పండించడం జరిగింది. తర్వాత దానికి మద్దతు ధర మాకు 500 రూపాయలు బోనస్ జరగడం జరిగింది. ఫస్ట్ దపాలో 62,000 పడ్డాయి. తర్వాత నైటు 12 గంటల 30 నిమిషాలకు మాకు 13,650 రూపాయలు పట్టడం జరిగిందండి. ఇంకా 10 ఎకరాల ల్యాండ్ వేసాను సన్నాలు. ఇప్పుడు ఆరబట్టడం జరుగుతుంది. వాతావరణం కనుకరిస్తే మాకు 1,00,000 రూపాయలు బోనస్ వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మీకు ఇప్పటివరకు ఎన్ని క్వింటాలు మీకు ధాన్యం మీకు పండింది? మీకు ఎంత బోనస్ వచ్చింది? మాకు ఇప్పుడు 26 క్వింటాల బోనస్ 13,600 రూపాయలు పడ్డాయి. మొత్తంగా చూసుకోవచ్చు చాలా క్లియర్ గా రైతుకు వాళ్ళ అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా బోనస్ అమౌంట్ వచ్చింది అనేది కూడా వాళ్ళ మొబైల్లో కూడా డిస్ప్లే అవుతున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి రైతు కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు మంచి ఆనందంగా ఉంది. ఇంతకుముందు బస్తా 500 పడలేదు. ఆ టైంలో 500 రూపాయలు అంటే ఒక 100 క్వింటాలు పండిస్తే 50,000 రూపాయలు వస్తాయని సంతోషపడుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు? మీ పేరేంది? మీరు ఎన్ని ఎకరాలు వేశారు? మీకు ఎంత అమౌంట్ పడింది? నా పేరు పుల్లా సాహిబ్ అండి. 10 క్వింటాలు అండి. మాకు 10 క్వింటాలు అంటే 5,000 బోనస్ పడదండి. మాకు చాలా సంతోషంగా ఉంది. సో మొత్తానికైతే మరో రైతు ఉన్నారు, మనం మాట్లాడి చూద్దాం ఒకసారి. అసలు మీరు ఎన్ని ఎకరాలు వేశారు? మీకు బోనస్ అమౌంట్ వచ్చింది? ఒకవైపున మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? నా పేరు అడవాల నాగరాజు. మా నెలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామం. నాకు పైనంపల్లి గ్రామంలో 4 ఎకరాల భూమి ఉంది. దానికి ఎకరానికి 26 క్వింటాలు చొప్పున మొత్తం 100 క్వింటాలు పంట పండటం జరిగింది. దాన్ని కోఆపరేటివ్ బ్యాంక్ కోఆపరేటివ్కి సన్నోట్లకి అమ్మినాం. దానికి 500 చొప్పున బోనస్ 100 క్వింటాలకి 50,000 కలిపి మొత్తం 2,85,000 రూపాయలు నా అకౌంట్లో 3 రోజులకి పడ్డాయి. మిగతా బోనస్ 50,000 రూపాయలు 3 రోజుల తర్వాత పడ్డాయి. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 50,000 బోనస్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మొత్తంగా చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఏ గ్రామంలో చూసినా సరే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతు ధాన్యం తోటి పండగల వాతావరణంగా నెలకొని ఉంది. రోడ్ల వెంబడ కూడా చాలా వరకు కూడా ధాన్యాన్ని ఆరబోసుకుంటూ కాంటాలకు వేస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ఇక అత్యధికంగా 4 లక్షల ఎకరాల్లో పైగా రైతులు వరి సన్నాలు ధాన్యాన్ని సాగు చేసిన నేపథ్యం అవుతుంది. మొత్తానికి ఈ యొక్క పంటను చూసి చాలా ప్రాంతాల్లో కూడా అసలు కూలీలు దొరికిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వరి కోత యంత్రం మిషన్లు కూడా తీసుకొచ్చి ఈ యొక్క పంట నూర్పిడికి పనులు చేయించుకున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున మాత్రం ఇప్పటికే ఒకవైపున ఈ యొక్క 22,000 క్వింటాల వరకు కూడా ఇప్పుడు సేకరణ జరిగింది. వాళ్ళందరికీ కూడా సుమారు 10,61 లక్షల పైకి కూడా రైతులకు తమ అకౌంట్లో జమ చేసిన నేపథ్యం అధికారులు. మరోవైపు మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అక్కడ కూడా సుమారు ఇప్పటికే 26 లక్షల వరకు కూడా అక్కడ వాళ్ళ రైతులకు వారి అకౌంట్లో వేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క ఏదైతే బోనస్ అమౌంట్ ఉందో ఈ బోనస్ అమౌంట్ చూసుకుని రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యం రేవంత్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. తమ సంతోషంగా ఉందంటూ ఒకవైపు హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో